అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. ఎంప్లాయీస్ 4,91,000 మంది పనిచేస్తున్నారు అధ్యక్ష. మార్చి 31 వరకు ఏజెన్సీలు ఉన్నాయి అధ్యక్ష. గతంలో ఆధార్ లింక్ పెట్టినప్పుడు కొన్ని వేల మంది డూప్లికేషన్ చేసింది, ఇంతవరకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేరు అధ్యక్ష. అదేవిధంగా వాళ్ళని మేము మీ ద్వారా కోరేది ఏంటంటే అవుట్ సోర్సింగ్ తీసేసి కార్పొరేషన్ చేయాలి. ఎందుకంటే 21,500 రూపాయలు ఇస్తా ఉన్నాం మనము. 530 రూపాయలు ఇస్తాం, 13,500 వాళ్ళకి చేరుతా ఉన్నాయి. 8,000 రూపాయలు వాళ్ళు లాస్ అవుతా ఉన్నారు. వాళ్ళ ఏజెన్సీ అయినా, జిఎస్టీ అయినా, అదేవిధంగా ఈఎస్ఐ అయినా ఈ విధంగా లాస్ అయ్యి చాలామంది, ఎందుకంటే ప్రతి డిపార్ట్మెంట్లో, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో, ప్రతి డిపార్ట్మెంట్లో ఆఫీసర్ కాడికి, డ్రైవర్ కాడికి, వాచ్మెన్ కాడికి ఏదైనా కానీ వాళ్ళే పనిచేస్తూ ఉన్నారు 15 సంవత్సరాల నుండి. పక్క రాష్ట్రం ఏదైతే ఉందో ఏపీలో కూడా అవుట్ సోర్సింగ్ చేయడం, యూపీలో అవుట్ సోర్సింగ్ చేయడం, పంజాబ్లో, పక్క రాష్ట్రం కర్ణాటక రాష్ట్రంలో కూడా క్యాబినెట్ మీటింగ్ పెట్టి వాళ్ళని అవుట్ సోర్సింగ్ తీసుకుంటున్నారు. అదేవిధంగా సుప్రీంకోర్టు ఏమి ఇచ్చిందంటే సమాన పనికి సమాన జీతం ఇస్తామని కూడా అక్కడ చెప్పడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా వీళ్ళు 104 ఉద్యోగాల్లో 104 దాంట్లో ఉద్యోగస్తులకు 8 నెలల నుంచి జీతాలు అంతలేవు అధ్యక్ష. సీతారాం ప్రాజెక్టులో 11 నెలల నుంచి జీతాలు, జిహెచ్ఎంసీలో 3 నెలల నుంచి జీతాలు అంతలేవు అధ్యక్ష. సంక్షేమ శాఖ దాంట్లో కూడా 4 నెలల నుంచి జీతాలు ఇస్తలేవు. ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో అధ్యక్ష, ఏజెన్సీలో వీళ్ళు డబ్బులు తీసుకొని, గవర్నమెంట్ నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళకి పేమెంట్ ఇస్తలేరు. ఆ పేమెంట్ ఇవ్వకుండా ఇంతవరకు దానికి అకౌంటబుల్ లేదు. అదేవిధంగా ఈ ఈఎస్ఐ దాంట్లో విషయంలో వీళ్ళు శాలరీ ఏదైతే తీసుకుంటా ఉన్నారో బేసిక్ శాలరీ మీద కట్టకుండా కేవలం 10 రోజులకు అమౌంట్ కట్టేసి వాళ్ళకి ఈఎస్ఐ కార్డు ఇస్తూ ఉన్నారు. వాళ్ళు ఎలిజిబుల్ లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అధ్యక్ష. వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో 31 తారీఖు లోపల ఏజెన్సీని క్యాన్సిల్ చేసి కార్పొరేషన్ చేయాలి అధ్యక్ష. అదేవిధంగా మీ అనుమతితోని మొన్ననే మున్సిపాలిటీలు అయినాయి. ఈ మున్సిపాలిటీల్లో ప్రతి మున్సిపాలిటీలో ఎస్టీపీ కోసానికి ల్యాండ్ అలొకేషన్ చేసినప్పుడు, ల్యాండ్ అలొకేషన్ చేస్తే గ్రావిటీ ద్వారా పైప్ లైన్ వేస్తే ఈ వాటర్ సమస్య అనేది ఏది డ్రైనేజ్ సమస్య అనేది ఇబ్బంది పోకుండా, ఎందుకంటే ఈ డ్రైనేజ్ సమస్య కోసానికి ఒక నార్త్, ఈస్ట్, వెస్ట్ ఈ విధంగా పోతా ఉన్నది. ఒక బస్ స్టాండ్ ఉంటే బస్ పోయి ఏ విధంగా ఎక్కుతామో ఎస్టీపీ ప్లాంట్ ల్యాండ్ అలొకేషన్ చేస్తే వాటర్ అంతా అక్కడ పోతుంది, డ్రైనేజ్ వాటర్ అక్కడ ట్రీట్మెంట్ అవుతుంది. ఆ ట్రీట్మెంట్ కోసానికి 100% కొత్త మున్సిపాలిటీలు అయినాయి. అమౌంట్ వేస్ట్ కాకుండా అమృత్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇస్తుందో దాన్ని యూటిలైజ్ చేసుకుంటా ఈ విధంగా చేయాలి అధ్యక్ష. డంప్ యార్డ్ కూడా మీ ద్వారా కోరేదైనా డంప్ యార్డ్ కూడా చేయాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. నోటెడ్ అధ్యక్ష. దేశపతి శ్రీనివాస్ గారు.